నువ్వు చెప్పినవేవో నాదా నువ్వు చెప్పినావేవో నాదా నువ్వు చెప్పినట్టు నాదేవో నాదా చెప్పినట్టు నాదావో నాదా దండకలాలు వచ్చినాయి దండకలాలు వచ్చినాయేవో నాదా ఏ చెట్టుకున్నవయ్యేవో నాదా ఏ చెట్టుకున్నవయ్యావో నాదా ఏ గుడ్డకున్నవయ్యావో నాదా ఏ గుట్టకున్నవయ్యావో నాదా రెండల్ల రెండలయ్యావో నాదా రెండనయ్యావో నాదా రండరాలు వేసి ఓ నాదా రండారాలు వేసివో నాదా ఉండనయ్యావో నాదా ఉండనయ్యావో నాదా ఉండరాలు వేసి ఓ నాదా రండారాలు వేసివో నాదా సేదేడు గాజులయ్యావో నాదా ఏడు గాజులయ్యావో నాదా సరళల్ల కలిపినవో నాదా కలిపినావో నాదా చనురెల్ల ముద్దైదవు నాదా ముంచిపోతున్నావు నాదా అడవి లోపల నీ ప్రాణం పోయనాని కంటికేడు దారలు కూడా ఎల్లవ్వరా కంటికేడు దారలు రాయల్లవ్వరా కన్నీరు తీయబట్టే ఆరేనుగా కన్నీరు తీయబట్టే గారేనుగా రేణుక ఎల్లవ్వ కల 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 కంట దాడి పెట్టింది వలవల వలవల వల తేరింది రేణుక ఎల్లవ్వ ఎల్లవ తల్లి ఏడుతంటే ఒత్తులు కోలుతున్నాయి మద్దులు కోలుతున్నాయి కంటికేడు దారలు పడబోతున్నాయి ఎల్లవ తల్లికి అడవి గంగలగా చూసుటోళ్ళు ఎవరు లేరు ఎల్లమ్మ ఏడవంద ఊపించేవారెవరు లేబాయే ఏడిసింది ఎల్లవ్వ తన మనసుకు తాను తాత్పర్యం తెచ్చుకున్నది తన మనసు లోపల తన వంచుకున్నది నా భర్త ఓంగ నాతోటి ఒక్క మాట చెప్పిండు నారాసడి పేరు నువ్వు మళ్ళీ ఎట్లా లేస్తావు నాదా అని నేను అడిగితే ఓబామ రేణుక ఎల్లమ్మ చచ్చిపోయిన నేను లేవాలనంటే నీ కన్న తండ్రి దగ్గర ఎడంత్రాల సత్యాన బోనం ఉంటది సత్యాన బోనం ఎత్తుకోనెత్త గండ దీప వెలుగులు చూసి చచ్చిపోయిన భర్త మల్ల లేత్తనున్నాడా నా కన్న తల్లి దగ్గరికి పోయి నేను సత్యాన బోనం వరమడుకుంటానా అని తల్లున్న వేడికి రాయల్లవ్వరా అయ్యో తల్లున్న వేడికి రాయల్లవ్వరా కన్న తల్లి వేడికి రాయల్లవ్వరా తల్లి వేడికి రాయల్లవ్వరా తల్లి వేడికి వచ్చే ఆరేనుగా తల్లి వేడికి వచ్చే గారేనుగా అమ్మా పార్వతమ్మ నా తల్లి రాము కన్న తల్లి ఓ బాయిరా తల్లి రాయ పార్వతి పార్వతి నా తల్లి రాయ పార్వతి పార్వతి అమ్మ రాయ పార్వతి పార్వతి అమ్మరాయ పార్వతి పార్వతి నాకు లగ్గం కటాయినాది నా తల్లిరా లగ్గమొకటైనాది నా తల్లిరా వెళ్ళి నడవలేదే నా తల్లిరా నాకు వెళ్ళి నడవలేదే నా తల్లిరా పుట్టువాళ్ళగానే నా తల్లిరా ముల్లగానే నా తల్లిరా నిన్ను ముండబోతున్నాను నా తల్లిరా అయ్యో నేను ఉండబోతున్నాను నా తల్లిరా రాజు నా తల్లిరా అయ్యో నా భర్త మునిరాజు నా తల్లిరా అడవి లోపల తాయే నా తల్లిరా ఏ నా తల్లిరా తల్లి పార్వతమ్మ నా భర్త చెమదగ్ని మునిరాజు లగ్గం కటాయ నా వెళ్ళి కాకముందు చేతుల తీర్థానికి శివుల రూపానికి అడవి లోపల పోయింది అమ్మ నాకు ఒక మాట చెప్పిండు ఏ ఎలుపన్న నాకు కొట్టి నేను అడవి లోపల అతమైపోతే ఓబామ రేణుక ఎల్లమ్మ చచ్చిపోయిన మళ్ళీ నేను లేత్తనన్నాడు సత్యవంతరాల వైద్య సత్యన్న పోన వెతుకోనమ్మన్నాడు యంత్రాల సత్యాన పోన వెతుకోని పోతే గండ దీపాలు చూసిన భర్త లేత్తనన్నాడు సత్యాన పోన అమ్మ నా తల్లిరా సత్యాన పౌరవమ్మ నా తల్లిరా ఆడ నాకు చెప్పలేవా నా తల్లిరా నాకు చెప్పలేవా నా తల్లిరా బిడ్డరావ ఎల్లవారా ఎల్లవరా బిడ్డరావి ఎల్లవారా ఎల్లవరా ఎంత మాట వలికినావు ఓరేరుగా ఎంత మాట వలికినావు ఓరేనుగా ఇప్పుడన్న మాట కాదు ఓరేరుగా ఎప్పుడన్న మాట కాదు ఓరేనుగా నోటికెట్ల వచ్చినది ఓరేరుగా నోటికెట్ల వచ్చినది ఓరేనుగా చిన్న పిల్లవు బిడ్డ ఓరేరుగా చిన్న పిల్లవు బిడ్డ ఓరేనుగా ఓ తల్లి పార్వతమ్మ నా భర్త ఓ వంగ నాకేదన్నా అతివారం వచ్చినట్ట ఏదుంటే నాకు రండకరలత్తాయి ముండకరలత్తాయి అని చెప్పిండు అవ్వా నా భర్త చెప్పిన ప్రకారంగా నాకు రండకరలు వచ్చినాయి ముండకరలు వచ్చినాయి నీరు వేసిన మల్ల చెట్టు ఎర్ర సారకలు పడి పూరు పూసిందన్నవా బిడ్డ
వీడి వీణ ఉన్న ఆడివాళ్ళు ఎదబొచ్చ వీణ చెయ్యేసుకొని వండుకున్నట్టయితే ఎన్నో కలలత్తయి అంటారు బిడ్డ కలపాటి పట్టబోకు ఓరేనుగా కలపాటి పట్టబోకు ఓరేనుగా మాయనాటి కలాలమ్మ నా తల్లిరా అవి మాగినాటి కలాలమ్మ నా తల్లిరా మనసండు పట్టగాని నా తల్లిరా మనసందు పట్టగాని నా తల్లిరా మాయనాటి కలలు మనసండు పట్టకు శక్తి గురు కాలం శివనందు పెట్టకు ఓ బిడ్డ రేణుక ఎల్లవ్వ ఎలబొచ్చ వీణ చేతులేసుకొని పడుసు పిల్లవు ఎల్లెలక వండుకున్నావు అందుకే నీ కలలు వచ్చినాయి అన్నవే అమ్మ పక్క లోపల పాత రైకలేసుకొని వండుకున్నారంట కలలత్తన్నవే అమ్మ నా భర్త చెప్పినట్టు నా తల్లిరా అయ్యో నా భర్త చెప్పినట్టు నా తల్లిరా నేను పెంచుకున్న మల్లె తోటల్లో తెల్లగా ఊసేడి పూలు ఎర్ర జీరికలు కూడా మల్లె పూలు ఊసినే అమ్మ నేను నమ్మిన తల్లి సత్యాన పోనమ్మ నా తల్లిరా నాకు సత్యాన పోనవమ్మ నా తల్లిరా నాకు జాడ చెప్పలేవా నా తల్లిరా నాకు దాడ చెప్పలేవా నా తల్లిరా రాజకుమారాజో రాజకుమారాజా జగకుమారాజో రాజకుమారాజా అయ్యర బిడ్డారా నాదై బిడ్డారా అయ్యన బిడ్డారా నాదై బిడ్డారా మూడు రేణుక ఎల్లమ్మ పదేళ్ళ బబ్బది పట్టింది ఐదేళ్ళ అట్టు పట్టింది కలకల కలకల కంట తాడ పెట్టుకుంటా కన్న తల్లి పాదం పట్టింది అమ్మ మాది నాటి కలలు కాదే అవ్వా నా భర్త చెప్పినట్టు నాకు రెండ కలలు వచ్చినాయి ముండ కలలు వచ్చినాయి అమ్మ నాకు ఏగిరంగ సత్యాన పూర్వం శరుడు పెట్టు వారి రేణుక ఎల్లమ్మ ఎప్పుడు మాట వలికను అయ్యన బిడ్డారా నాదై బిడ్డారా అయ్యన బిడ్డారా నాదై బిడ్డారా సత్యాన పూర్వం అంటే ఓ రేణుకో అయ్యో సత్యాన పోనమంటే ఓరేనుగో చిన్నదానుకున్నవానే ఓ రేణుక చిన్నదానికున్నవానే ఓరేనుగా 30 కోట్ల దేవాన దేవతలు 60 కోట్ల అయ్యలు 30 కోట్ల ముందు అంగలింగారు ఆచార్యవంతులున్నరే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కైమూర్తులు ఉన్నారు బిడ్డ వీళ్ళందరూ ఇట్లల్ల సత్యాన పూర్వం అంటే నీ తండ్రి లోకాల శంకరుని కెరక సత్యాన పూర్వం అంటే ఎట్లుంటుందో అనంగానే ఇన్నగాని బోనం ముచ్చట నాకు తెలియబోదు బోనం అంటే నాకే ఎరిక బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ తండ్రి నల్ల అడుగుపోవే ఓ రేణుక తండ్రి నల్ల అడుగుపోవే ఓరేనుగా తల్లి పార్వతి నాకు తెలియదు బిడ్డ అమ్మ నాకు సత్యాన పోన ఊసలు పెట్టు అని అడిగితే నాకు తెలియదు బిడ్డ నీ తండ్రి దగ్గర ఉంటది బొమ్మన్నవు 60 కోట్ల అయ్యలు 70 కోట్ల దేవతలు 30 కోట్ల మునులు అంగలింగాలు ఆచారవంతులల్లా ఎవరి దగ్గర ఉండబోదు బిడ్డ నీ తండ్రి దగ్గర ఉన్నదన్నవు కాబట్టి నా తండ్రి దగ్గరికి పోయి తండ్రి కాళ్ళు పట్టుకొని తండ్రి ప్రాణాలు ముఖ్యైన నేను బోనము తెచ్చుకుంటానన్నది నేను సత్యాన బోనం ఎత్తుకొని నా భర్త బయటికి పోయి నా భర్తను లేపుకుంటానా అని అన్న తల్లి రేణుక ఎల్లవ్వా ఆ రామా ఓ రామా అయ్యో జరగ రామా బాధలు వచ్చేనా
బిడ్డ రేణుకెళ్ళమ్మ ఏం పని కలిగింది ఎందుకని నా దగ్గరికి వచ్చినావు ఎవరు నిన్ను ఏమన్నది బిడ్డ ఎవరు కొట్టిండ్ర బిడ్డ ఎవరు గిట్టిండ్రు బిడ్డ నీ అవగిట్ట నిన్నేమన్నదా ఏం పని కలిగినది ఓ రేణుకన్నా ఏం పని కలిగినది ఓ రేణుక ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా ఏమిటయ్యా కన్న తండ్రి ఓ నాయనా నాకు లక్క ఒక్కటాయినాది ఓ నాయనా నాగవల్లి ఓ నాయనా నాగవెల్లి నడవలేదు ఓ నాయనా నాగవల్లి నడవలేదు ఓ నాయనా పుట్టు ఓగుళ్ళ నాన్న ఓ నాయనా పొత్తు ఓగుళ్ళ నాన్న ఓ నాయనా నాన్నను ముండ ఓసినానే ఓ శివ నాయనా శివ అయ్యా నేను ఉండవోసినానే ఓ నాయనా నా భర్త ముని రాదు ఓ నాయనా అయ్యా నా భర్త రాదు ఓ నాయనా ఓ నాయనా నా భర్త ముని రాదు వడి లోపల నాన్న అనవద్దు వద్దన్నగాడు లోపల వాయే తీర్థానికి చెవుల గోపానికి నా భర్త ఓంగా నాదాను పోతున్నావు నాదా నాదానికి అది వారం వచ్చినాదా నాకెట్ట తిరవాలంటే లోపల ఏదన్నా ఏడుపు కొట్టి నేను చచ్చిపోతే రత్తయాని ఓ నాయనా రండకలాలస్తయాని ఓ నాయనా రత్తయాని ఓ నాయనా రండకలాలస్తయాని ఓ నాయనా నా భర్త చెప్పినాడు ఓ నాయనా అయ్యా నా ఏమైందిరా తమ్మి వారిదాకా మంచిగానే ఉంటుంది రిట్టు ఎంతో మందికి జ్వరం అయితే చూసినాము ఈ అనుకుడేంది అన్నయ్య ఏమోరా నేనైతే వాళ్ళు ఏమనలేదు ఏమనలేదు కానీ మాకేమో ఘోరంగా ఉడకపోతుంది ఫ్యాన్ లేకపోతే ఏమో నిద్ర పడతలేదు. మీకేమో చలి పెడుతుంది దుప్పట్లు కప్పు అని చెప్పబడుతుంది ఏమైంది అన్నయ్య ఇప్పటికి బమ్మ నా ఈపుల కోడిగుడ్డ ఆమ్లెట్ అయ్యచ్చు ఇదేమి జ్వరంరా నీ అన్ని డిగ్రీలో జ్వరం వచ్చిందా అని అన్న దుప్పట్లు తీసుకొచ్చి కప్పుర్రా బమ్మ దుప్పట్లకేడి ఇవ్వమన్నావు కానీ అరే ఆ చిత్రాన్ని నువ్వు అటువట్టు నేను ఇటు పడతా ఆడు ఎనుకోడు ఆడికెళ్ళి ఇడిగెత్తాడు ఆయన్ని కప్పుదామానికి కాకుండా జ్వరం ఉన్నదా ఇల్లుగాలి ఇల్లుగాలి ఎవడెడితే ఇల్లు అన్న ఫోటో కాలిందని శాస్త్రాన్ని తప్పవని అదే అన్నయ్య బమ్మ నాకెందుకు ఇట్లా అయితే అందిరా నువ్వు ఎవరినే జోలికి కూడా పోవురా నేను వాళ్ళ జోలికి పోలేదు నేను ఎసంటున్నా నీకు తెలియదు సూపర్ మనిషికి నీ అంత సత్యవంతుడు మన దేవతల్లోనే వెళ్ళలేరా పెండరాశి ఊరంతా తిరుగుతావు మరి ఒక్కటైతే చేసింది ఏం చేసినవురా నాకు తెలియకుండా ఇలా కూర్చో చెప్తా ఎవరు నువ్వే నేనే ముంగటుంటానా నువ్వే ఉండాలిరా నువ్వు ఈడ ఊకో నాకు చెప్తాడు నువ్వే కూర్చోవాలి ఆడు కాదు నువ్వు జరుగురా నువ్వు ఇట్లా నీతో నాకు బాధ ఉన్నదిరా నీకింత దూరం ఉండరా మరి అయితే ఏం చేసినావు మంచిగా పూస కూర్చున్నాడు బిడ్డ రేణుకెళ్ళ వచ్చింది వచ్చి నా భర్త కతివారం వచ్చింది నా భర్త కట్టం వచ్చింది నాకు సత్యాన బోనం కావన్నో అనుకోకత్తలేదు అని అడిగింది అడిగిన వాళ్ళ పోరి పోనం లేదు ఏం లేదు పో అన్న నువ్వు అన్నావు అన్న తర్వాత బిడ్డ ఏమన్నది కావాలన్నది మరి లేదు అన్న అన్నవాడు కావాలి అన్నది కోపం వచ్చి కోపం వచ్చి ఒక్క పెట్టి పెట్టిండ్రా దగ్గరికే నేను దగ్గర పిలుచుకునేదే కొట్టేదానికని నాకు తెలియదా అట్లా కొట్టి గిట్ల తిరిగిన ఇగో ఇట్లా మొదలైనది నా తమ్ముడు ఇట్లా మొదలైనది నా తమ్ముడు ఇక నేను గక్కరా అన్నరావు శంకరుడా నాన్న అన్నరావు శంకరుడా నాన్న అన్నా ఏంది నీకు పుట్టింది కాబట్టి బిడ్డను తీసుకొని వచ్చి బిడ్డకి ఏం కావన్నో ఇత్తా అని చెప్పి బిడ్డ అడిగింది నీది ఎక్కడి రోగం అక్కడ పోతుందా అయితే బోనం ఇస్తాను మొక్కుతే నువ్వు ఇత్తా అని మొక్కు దెబ్బకు పోతుంది అవుతుందా అయితే రాని ఊడు బొర్ర పడిపోను అవునా ఏ పోయి కాదు కావచ్చు వాళ్ళకన్నా దేవుడు ఎత్తా అడుగు వాళ్ళకన్నా దేవుడు ఎత్తా అడుగు 50 రూపాయలు తోడు బియ్యం ఇస్తా 50 రూపాయలు తోడు బియ్యానికి కట్టినే వేరే దేవుడిని బంద్ చేసిరా అయితే మరి ఇప్పుడు అదేనంటవా అదే నువ్వు ఒకసారి మొక్కి చూడు బిడ్డకు మొక్కు